హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే తమ్నైల్ చూసే ఉంటారు కదా, మీరు అర్థమైపోయి ఉండొచ్చు. ఏం లేదండి, మన ఫోన్లోనే మన తమ్నైల్ ఎలా చేసుకోవాలి, మంచి స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోని అయితే మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నేనైతే నా వీడియోస్ కోసం అయితే నాకు తమ్నైల్ చేయడం అసలే రాదు. యూట్యూబ్ స్టార్టింగ్లో అసలు నాకు ఎలా చేయాలని అర్థం కాకపోయేది. ఏదో ఒక వీడియో కొంచెం అర్థమైతే దాన్ని బట్టే చేసేది. అలా చాలా వీడియో చూశాను. ఏది నాకు చాలా అర్థం కాకపోయేది. చేస్తుంటే అదే అలవాటు అయిపోయింది. ఇక ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేసుకుంటున్నా. నా థంబ్నెయిల్స్ నేనే ఎడిటింగ్ కానీ ఏదైనా కూడా నేనే చేసుకుంటున్నా. సో మీకు కూడా నేను ఎలా చేసుకుంటానో అలా మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకైతే చాలా బాగా అర్థమవుతుంది. మీరు ఏ వీడియో చూడకపోయినా పర్లేదు, కానీ ఇదైతే కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం అయితే షేర్ చేస్తున్నా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ కొంచెం ఈ వేరే వాళ్ళకి వెళ్తాయి అన్నట్టు నా వీడియోస్. సో నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది కదా, అందుకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చాలా అంటే చాలా నీట్గా చెప్తాను, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం అసలుకే అర్థం కాదు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది అన్నమాట. మన యాప్స్ ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే మొత్తం క్లియర్గా చెప్తాను. అందుకే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి. చూడండి, ఫోన్ అయితే ఈ విధంగా ఒకసారి ఆన్ చేసుకోండి. మనకు యాప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ చూడండి, మనకు పిక్సెల్ యాప్ అనే ఒక యాప్ ఉంది కదా. దీన్ని అయితే ప్లేస్టోర్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓకే కొట్టేసేయండి ప్లే స్టోర్లో. ఇప్పుడు మనం ఇక్కడ థంబ్నెయిల్ చేసే ఉంది నాది, అందుకే ఇక్కడ ఎగ్జిస్ట్ అయితే కొట్టండి. ఎగ్జిస్ట్ కొడితే మొత్తం వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం న్యూగా స్టార్ట్ చేసుకుందాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, క్లియర్గా చూడండి. చూసారా, ఇప్పుడు ఓపెన్ కాగానే మనకు న్యూ టెక్స్ట్ అని వస్తుంది. దాన్ని అయితే ఓకే కొట్టండి. ఓకే కొడితే మనకు ఇప్పుడు మనం ఇమేజ్ సైజ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇమేజ్ సైజ్ అని ఉంటుంది కదా, అక్కడ కస్టమ్ అనుకోండి. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని వస్తుంది. ఓకే కొట్టేసేయండి. ఇప్పుడు మన అక్కడ పైన కనబడుతుంది కదా ప్లస్ గుర్తు, అదైతే క్లిక్ చేయండి. మనకు ఫ్రమ్ గ్యాలరీ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ మనకు కొన్ని పిక్స్ అయితే ఇందులో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ లాక్ అనేది ఉంటుంది. ఇక్కడ లాక్ అయితే పెట్టుకోండి. లాక్ పెట్టుకోవడం వల్ల మన ఇమేజ్ అనేది కదలకుండా ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ ప్రెస్ చేస్తే లాక్ అనేది పడిపోతుంది. చూసారా, లాక్ అయితే పెట్టేసా. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనో చూపిస్తా. ఫస్ట్ అయితే క్రోమ్లోకి వెళ్ళండి. చూసారా, ఇక్కడ చూడండి, మనకి ఇమేజెస్ అయితే ఎన్ని రకాలు, మనకి ఏది కావాలనుకుంటే అది మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అన్నమాట. ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకు నచ్చినవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని మనీ అడుగుతాయి, కాకపోతే కొన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం ఉన్నది. చూడండి, ఇలా కొన్ని అయితే పిక్స్ అయితే వస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ పిక్స్ అన్నమాట ఇవి. చూడండి, మనం సెర్చ్ చేసుకోవాలి. క్రోమ్లోకి పోయి బ్యాక్గ్రౌండ్ పిక్స్ హెచ్డి అని కొట్టండి ఒకసారి, మనకు వస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా డౌన్లోడ్ ఇమేజ్ అని అయితే క్లిక్ చేయండి. మనకు ఆటోమేటిక్గా ఫ్రమ్ గ్యాలరీకి అయితే వచ్చేస్తుంది, డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. చూసారా, ఇక్కడ మనకు పిక్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోయింది. మనకి ఇష్టం ఉన్న స్టైల్లోనైతే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోదాం. చూసారా, పిక్సెల్ యాప్కి అయితే వెళ్ళిపోదాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకైతే థంబ్నెయిల్ అనేది ఎలా చేసుకోవాలో మంచిగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళిపోదాం. మళ్ళీ వెళ్ళిపోయాం కదా. ఇక్కడ చూడండి, నేను ఈరోజు థంబ్నెయిల్ ఏం పెట్టానో అదే మీకు ఎలా పెట్టాను అనేసి మీతోనైతే షేర్ చేస్తున్నా. చూడండి, నేను మొన్న రీసెంట్గా నా గోల్డ్ జ్యువెలరీ అని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే పెట్టా కదా. సో దాన్నే చూపిస్తున్నా. చూడండి, ఇక్కడ ఉంది చూడండి, ఈ విధంగా పెట్టుకుందాం కదా. ఇది ఎటంటే అడిపోతుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేయకూడదు. ఇక్కడ చూడండి, రైట్ గుర్తుంది కదా. అప్పుడు ఓకే చేసుకున్న తర్వాత మనం అనేది సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా పెట్టుకోండి, అప్పుడే మనకు వస్తుంది. ఈ పక్కకు ఉన్నది ఉంది కదా, దాన్ని పట్టుకొని ఇలా లాగండి. మనకు సైజ్ అనేది చేంజ్ అయిపోతుంది. సైడ్లోకి ఇలా అనుకోండి. మనకు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా, మన ఇష్టం ఉన్న సైజులో పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్లీ నేను ఈ విధంగానైతే పెట్టా. ఇప్పుడు మనం దీనికి లాక్ వేద్దాం. లాక్ వేస్తే ఏంటంటే కదలకుండా ఉంటుందని చెప్పా కదా. సో దానికోసం ప్రతి ఒక్కదానికి మనం లాక్ వేసుకోవడం బెటర్. ఎందుకంటే మనకు థంబ్నెయిల్ అనేది నీట్గా వస్తుంది. లేదంటే కొంచెం ఫింగర్ టచ్ అయినా కూడా మనకు
మొత్తం మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట, మంచిగా ఉండదు. సో లాక్ వేసుకోవడం బెటర్. ఇక్కడ మనం చూడండి, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఏమైనా పిక్స్ దిగామనుకో, మన బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఉండడం కోసం ఇదైతే యాప్ అన్నమాట. చూడండి, ఇలా చూడండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ అని ఉంది కదా, బ్లాక్ నొక్కండి. బ్లాక్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ ఎరైజ్ అని ఉందా, ఎరైజ్ నొక్కండి. డన్ కొట్టేసేయండి ఇప్పుడు. ఓకేనా, డన్ కొట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అని ఉందా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి సేవ్ టు గ్యాలరీ అని ఉంది, షేర్ అని ఉంది. సేవ్ టు గ్యాలరీ అని కొట్టేసేయండి. మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. సారీ అండి, నేనైతే ఇక్కడ మీకు యాప్ ఇది ఏం యాప్ అనేది చెప్పలే కదా. ఇది వచ్చేసి ఫోటో రూమ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది చూడండి పైన, అదైతే ప్లే స్టోర్ని డౌన్లోడ్ చేసుకున్నా. దాన్ని అయితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ తీసేసుకోండి, క్లియర్గా వస్తుంది. చూసారా, ఈ విధంగానైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళిపోదాం. పైన ప్లస్ గుర్తుంది కదా, అన్నింటికి ఇప్పుడు మన గ్యాలరీకి పోవాలంటే అలానే వెళ్ళాలి. చూసారా, ఇక్కడ మనకు పిక్ అనేది బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్ అయిపోయింది. చూడండి, మనం ఇష్టం ఉన్న సైజులోనైతే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టుకోండి ఒకసారి, ఇలా లాగితే వస్తుంది. మనం సైజు ఇలా పెట్టుకోవచ్చు, చిన్నగా పెద్దగా అనేసి. చూడండి, నేనైతే సైడ్కి అయితే పెడుతున్నా. ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు మనం లాక్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి, లేదంటే మనకు పిక్ అనేది షేడ్ అయిపోతుంది. చూసారా, ఇక్కడ లాక్, మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి, లాక్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, టెక్స్ట్ రాద్దాం. ఇప్పుడు మనకైతే నేనైతే ఈ విధంగా చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, న్యూ టెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనం మీకు ఒకటి చెప్పాలి. రైట్ బై వాయిస్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. యాప్లోకి వెళ్ళిపోండి. మనం ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, తెలుగు అంటే తెలుగు. ఇప్పుడు మనం థంబ్నెయిల్స్ చేసేటప్పుడు తెలుగు కొంచెం ఇంగ్లీష్లో పెడితే కొంచెం అట్రాక్టివ్ అవుతారు కదా చూసేవాళ్ళు. సో దానికోసం అయితే రైట్ బై వాయిస్ అని చెప్పేసి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక చూడండి, అందులో మనం ఇప్పుడు థంబ్నెయిల్స్ అని కొట్టేద్దాం. చూసారా, ఇక్కడ నేను థంబ్నెయిల్స్ అయితే టైప్ చేసా. దీన్ని ఇప్పుడు కాపీ చేద్దాం. కాపీ చేసేయండి, అలాగే ఉంచి బ్యాక్ రండి. సో ఇక్కడ చూడండి, న్యూ టెక్స్ట్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, మనం థంబ్నెయిల్స్ అని రాసాం కదా. ఇప్పుడు చూడండి, పక్కన పెన్సిల్ గుర్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు న్యూ టెక్స్ట్ అని వస్తుంది కదా, దాన్ని తీసేయండి ఒకసారి. ఇక్కడ కింద ఇంటూ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే మనం కాపీ చేసింది వస్తుంది. సో ఓకే కొట్టేయండి. ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ చూసారా, థంబ్నెయిల్స్ అన్నీ మనం టైప్ చేస్తాం కదా, అది వచ్చేసింది. కింద చూడండి కొన్ని యాడ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఏ సింబల్ ఉంది కదా, సెకండ్ వన్, ఇక్కడ క్లిక్ చేయండి ఏ సింబల్ మీద. చూసారా, మనకి ఏది కావాలనుకుంటే అది మనం చూసుకోవచ్చు. ఇక్కడ సైజు, ప్యాడింగ్, కలర్, మనకి ఏది కావాలనుకుంటే అది. ఇప్పుడు సైజ్ అని ఉంది కదా, సైజు మనం ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు అన్నమాట. సైజు మనకి ఇష్టం ఉన్నట్టు. చూసారా, ఇక్కడ సైజ్ అని ఉంది కదా, టీ ప్లేస్లో అది థంబ్నెయిల్స్. ఇప్పుడు చూసారా, నేను ఈ సైజులోనైతే పెట్టుకున్నా. ఇప్పుడు దీనికి కలర్ పెడదాము. చూడండి, ఇక్కడ గ్రేడియంట్ ఉంది, కలర్ ఉంది. మనకి ఇప్పుడు గ్రేడియంట్ అంటే మల్టీ కలర్, ఇప్పుడు కాంబినేషన్లో ఉంది కదా కలర్, అలా వస్తాయి అన్నమాట. కలర్ అని చెప్తే మొత్తం ఒకటే కలర్ వస్తుంది. సో మీకు ఇష్టం ఉన్న కలర్ ఇలా పెట్టుకోండి. చూసారా, ఇక్కడ నేనైతే ఎల్లో పెడుతున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ గుర్తు నొక్కండి, అప్పుడు మనకు కలర్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారా, ఏబీ ఫ్రంట్ అని ఉంది. ఇది మనకు స్టైల్స్ అన్నమాట. స్టైల్స్ ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న స్టైల్స్ అన్నమాట. ఇప్పుడు మనకు రైటింగ్ ఉంటుంది కదండి, సో ఈ విధంగా మనకి ఇష్టం ఉన్న సైజులోనైతే పెట్టాం కదా. ఇప్పుడు ఇలా పెట్టుకోండి. మనకు ఏ రైటింగ్ అంటే ఇష్టం అని చెప్పేసి ఫ్రంట్స్ అన్నమాట. ఇవి మనకు నచ్చినట్టు ఉంటాయి. సో నేను ఈ విధంగానైతే పెట్టుకున్నా. సో దీనికి ఒక లాక్ అయితే వేద్దాము. ఓకేనా, చూసారా, ఇక్కడైతే లాక్ అనేది అయితే పడింది, అది కదలదన్నమాట ఇక. సో ఇంకొక టెక్స్ట్ రాద్దాం. మళ్ళీ రైట్ బై వాయిస్ అని ఉంది కదా, అదే బ్యాక్గ్రౌండ్లో నడిపించుకుంటా చేసుకోండి, త్వరగా అయిపోతుంది. ఓకేనా, ఇది తీసేయండి. ఇప్పుడు మనం తెలుగులో టైప్ చేయాలనుకుంటే ఈ విధంగా మనం వాయిస్ ఇవ్వాలి. ఇలా అని చెప్పేసి ఇచ్చిన తర్వాత దాన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోండి.
చూసారా? ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ప్లస్ గుర్తుంది కదా, టెక్స్ట్ రాయండి. ఇప్పుడు ఇది తీసేయండి, న్యూ టెక్స్ట్ తీసేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మనకి ఇలా అని వచ్చింది. ఇప్పుడు దీన్ని పట్టుకొని చిన్నగా ఇలా లాగండి. మిడిల్లో పట్టుకొని లాగుతూ వస్తుంది. ఇలా చూడండి. ఇప్పుడు మనం సైజ్ పెట్టుకుందాం. చూసారా? ఇలా సైజ్ అన్నమాట. మనం ఎలా మనకు కింద ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోండి. నేనైతే నాకు నచ్చిన విధంగా ఇలా పెట్టుకుంటున్నా. చూడండి, సైజ్ అయినా కూడా స్టైల్స్ ఇవన్నీ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పేసి అన్నీ ఉంటాయి కింద ఆప్షన్స్. అవన్నీ చూసుకోండి ఒకసారి. చూసారా ఇక్కడ ఎట్లా ఉన్నాయో? ఇలా ఉంది కదా, దీన్ని అయితే లాక్ చేసా. నాకు ఈ సైజ్ చాలని చెప్పేసి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసా. ఇలా అని తీసేయండి. చూసారా ఇక్కడ? ఇప్పుడు ఈజీగా టైప్ చేస్తున్నా చూడండి. కాపీ చేసేయండి మళ్ళీ ఇక్కడ ఈజీని కూడా. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ టెక్స్ట్ రాయండి. ఇప్పుడు మళ్ళీ చూసారా ఇక్కడ టెక్స్ట్, ఇక్కడ మళ్ళీ అలాగే మళ్ళీ ఇదైతే తీసేయండి. మళ్ళీ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేస్తే మనకి ఈజీ వస్తుంది. దాన్ని పట్టుకొని మళ్ళీ ఇలా రాయండి. ఇక్కడికి వచ్చి మనం సైజ్ అనేది ఎలా రొటేట్ చేసుకోవాలనుకుంటే అలా, ఏ ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు అన్నమాట, మీ ఇష్టం. చూసారా? నేనైతే ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నా. ఈజీగా అని చెప్పేసి పెడతా. ఇక్కడ ఈజీ అని ఉంది కదా, మనకి ఇక్కడ కలర్లు అయితే ఈ విధంగా ఉంటాయి. మనకి ఇష్టం ఉన్న కలర్ అయితే పెట్టుకోవచ్చు. చూసారా ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో? కర్వ్ అంటే మనకు ఇట్లా యారో మార్కులు అలా వస్తుంది కదా, సో అలా అనమాట. కర్వ్ అట్లా క్యాప్షన్స్ అవన్నీ ఉంటాయి కింద ఆప్షన్స్. అవైతే ఒకసారి చూసుకోండి, మీకు అన్నీ అర్థమైపోతాయి. కింద ఆప్షన్స్ పెట్టుకుంటే బ్యాక్గ్రౌండ్, ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ అనమాట. కలర్ ఒకటి, ఇప్పుడు మనం పెట్టిన కలర్ ఒకటి అయితే వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్స్ ఉంటాయి, ఇష్టం ఉన్నట్టు ఉంటాయి, అన్నీ చూసుకోండి. కింద ఆప్షన్స్ అయితే మీకు నచ్చిన కలర్ ఇక్కడ పెట్టుకోండి. ఇలా చూసారా? ఇక్కడ నేను ఎల్లోనే పెడుతున్నా. చూడండి, మళ్ళీ లాక్ అయితే పెడుతున్నా. చూసారా? మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వచ్చి ఇక్కడ ఈజీ అనేది పెట్టాం కదా, ఇది తీసేసి మనం ఇప్పుడు వాయిస్ ఇవ్వాలి. గా అని చెప్పేసి అన్న ఓకే కొట్టండి. దాన్ని కూడా కాపీ చేయండి. చూసారు? ఇక్కడ కాపీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ టెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ పేస్ట్ చేయండి. ఇలానే సేమ్ ప్రాసెస్ అండి. ఇక మీకు ఏది కావాలనుకుంటే అది అలా చేసుకోండి, సరిపోతుంది. ఆ టెక్స్ట్ను ఇలా రాసుకుంటే సరిపోతుంది. మనకి ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు అన్నమాట. చూసారా? ఇది ఇలా పట్టుకొని లాగండి, మీకైతే అర్థమైపోతుంది. చూసారా? ఈ విధంగానైతే పెట్టుకోండి. ఇప్పుడు మనం సైజుగా ఉంది కదా, దీన్ని నేను ఈ సైజులో పెట్టాలనుకుంటున్నా. ఆ సైజులో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఇష్టం ఉన్న సైజు, కలర్స్, ఎడిటింగ్ ఇవన్నీ మనకి ఇష్టం ఉన్నట్టే పెట్టుకోవచ్చండి. చూసారా? మళ్ళీ లాక్ అయితే పెడుతున్నా ఇక్కడ. ఓకేనా? లాక్ అయితే పెట్టా, అయిపోయింది. ఇప్పుడు మనం నేర్చుకోండి అని చెప్పేసి టైప్ చేద్దాం. చూడండి, మనకు తెలుగు రావాలనుకుంటే అక్కడ ఇక్కడ వాయిస్ ఉంది కదా, వాయిస్ ఇవ్వండి. వాయిస్ ఇస్తే నేర్చుకోండి అని పెట్టా, కాపీ చేయండి. అది కూడా సేమ్ యాజ్ టీజ్ టెక్స్ట్ పోయండి. చూసారు? ఇక్కడ టెక్స్ట్ మనకు అందరం మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే కొట్టండి. చూసారా? వచ్చింది. మనం ఇప్పుడు దీన్ని కూడా సైజ్ పెట్టేద్దాం. చూడండి, ఇలా నేర్చుకోండి అని చెప్పేసి ఈ సైజులో పెట్టుకున్న. చూడండి, ఇక్కడ మనకు కలర్స్ ఇవి కూడా సేమ్ మీకు ఇష్టం ఉన్న కలర్స్ పెట్టుకోండి. ఎల్లో అంటే ఎల్లో, గ్రీన్ అలా కలర్స్ ఉన్నాయి కదా, సో మీకు ఇష్టం ఉన్న కలర్ అయితే పెట్టుకోండి, సరిపోతుంది.
సో ఈ విధంగానైతే పెట్టుకోండి. ప్లీజ్ కొంచెం మీకైతే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా లాక్ చేసేసుకోండి, కంప్లీట్గా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు పైన చూస్తే ప్లస్ సింబల్ పక్కన ఒక చిన్న డబ్బా ఉంటుంది చూడండి, అక్కడ క్లిక్ చేస్తే మనకు సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు మన థంబ్నెయిల్ అనేది మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైతే చిన్న లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.